హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే పెసర పునుకులు అండి. ఫ్రెండ్స్, ఇవి మన రెగ్యులర్గా చేసుకునే పునుకుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు తయారు చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను పెసర పునుకుల కోసం పెసల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసి తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి నొక్కితే ఇలాగా మెత్తగా అయిపోయేట్టుగా మనం నైట్ అంతా నానబెట్టేసుకుంటే పెసలు అనేవి బాగా నానిపోతాయండి. నేను కప్పుడు తీసుకున్నానండి. దీనికి కొలతగా అట్లా ఏమి ఉండదండి. మనం ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోవడమే. మనం నానబెట్టిన తర్వాత మనకి ఈ పెసలు అనేది పైన కొంచెం వాటర్ది మారిపోతుందండి. ఆ వాటర్ అంతా పోయే వరకు, ఆ రంగు అంతా పోయే వరకు మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఈ పెసల్ని. నేనైతే వాష్ చేసేసి మీకు చూపిస్తున్నానండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి పెసర పునుకులకి ఒక చిన్న ఇంచు అల్లం ముక్కని 2 పచ్చిమిర్చి అండి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ పెసల్ని వాటర్ అంతా కొంచెం తీసేసుకొని వేసుకోవాలండి. మనం పునుకులు వేసుకుంటున్నాం కదా, వాటర్ ఎక్కువ వేసేస్తే మరి పల్చగా అయిపోయి పునుకులు అనేవి మరి పల్చగా వచ్చేస్తాయండి, రౌండ్ రావు. అందుకని కొంచెం వాటర్ని పిండుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, పెసలు వేసేసుకున్న తర్వాత అల్లం ముక్కని ఇలాగా చిన్నగా ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలాగా ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని నేను ఒక 1/2 స్పూన్ దాకా వేస్తున్నానండి. మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్, మనం దీన్ని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. వాటర్ అనేది లైట్గా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉండాలండి. నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, చూడండి, పిండి అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గట్టిగా ఉండాలండి. నేనైతే వాటర్ వేయలేదండి, సాల్ట్ వేసాను కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం వేరొక గిన్నెలోకి తీసుకుందామండి. ఫ్రెండ్స్, మనం ఈ పునుకుల్ని పులుసు కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఆ పులుసు కూడా మీకు తయారు చేసి చూపిస్తానండి. మీకు ఈ వీడియో కనుక పునుకులు కనుక నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత నేను ఈ పునుకుల్ని పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిండిలోకి ఒక స్పూను వరిపిండిని వేసుకోవాలండి. అలాగే కొంచెం చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసిన సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి, మీరు చూసుకుని వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిండిని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా గట్టిగా ఉంటేనే మనకి పునుకులు అనేవి చక్కగా షేప్ వస్తాయండి, బాగుంటాయి. పల్చగా అయిపోతే పునుకులు షేప్ రావు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, పునుకులు ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పునుకులు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు మనం పునుకులు వేసుకోవాలి. ఈ విధంగా మనం చిన్నగా తీసుకొని వేసుకోవాలి. చక్కగా రౌండ్ వచ్చేసి పునుకులు చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మీకు అల్లం ముక్క కానీ పచ్చిమిరపకాయ కానీ వద్దు అనుకుంటే వేసుకోకండి, మామూలుగానే వేసుకోవచ్చు. కానీ అల్లం పచ్చిమిర్చి వేస్తే కొంచెం కారంగా టేస్ట్గా ఉంటాయని వేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్యాన్ అంతా వేసాను కదండి, ఒకసారి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం వాటిని తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, కొంచెం వేగిన తర్వాత మనం ఇలా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనకి మరి గోల్డెన్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదండి. ఇవి పెసరు అనేవి కొంచెం పచ్చగా ఉంటాయి కాబట్టి మనకి వేగినంత తెలియదు అనమాట. మనం చూసుకొని తీసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం
వీటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, పెసర పునుకులు అనేవి వేగిపోయాయండి. మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సింపుల్గా మనం చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ పెసర పునుకులన్నీ ప్లేట్లోకి వేసేసానండి. ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పెసర పునుకుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు షేర్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకా చాలా మందికి చూడడానికి వీలవుతుందండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉందండి. మీరందరూ చూసి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.